టీమిండియా స్టార్ క్రికెటర్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చి చాలా రోజులే అయింది. ఇంగ్లాండ్తో సిరీస్లో టచ్లోకి వచ్చినట్లే కనిపించిన విరాట్ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ పాకిస్తాన్ మ్యాచ్లో మాత్రం అరుదైన రికార్డ్ అందుకున్నాడు. బ్యాటర్గా కాకుండా ఫీల్డింగ్లో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన భారత క్రికెటర్గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 2 క్యాచ్లు పట్టడం ద్వారా పాకిస్తాన్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పాక్తో పోరులో మొదటి క్యాచ్తో ఇండియన్ క్రికెట్లో బెస్ట్ ఫీల్డర్గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో విరాట్ లాంగ్ ఆన్లో నసీం క్యాచ్ పట్టాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన భారత ఫీల్డర్గా నిలిచాడు. 299వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ 157వ క్యాచ్ పట్టాడు. దీంతో అతను మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును బద్దలు కొట్టాడు. అజార్ తన కెరియర్లో 156 క్యాచ్లు అందుకున్నాడు. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత కోహ్లీ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డ్ శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే పేరిట ఉంది. అతను 218 క్యాచ్లు పట్టాడు. 2వ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. అతని పేరు మీద 160 క్యాచ్లు ఉన్నాయి. కాగా భారత్ నుంచి అత్యధిక క్యాచ్లు అందుకున్న జాబితాలో కోహ్లీ, అజార్ తొలి 2 స్థానాల్లో ఉండగా సచిన్ 140 క్యాచ్లతో 3వ స్థానంలో నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ 124 క్యాచ్లు, సురేష్ రైనా 102 క్యాచ్లతో 4, 5 స్థానాల్లో నిలిచారు.